భారత పారిశ్రామిక రంగానికే పర్యాయ పదం ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారనే విషయం అందరినీ కలిసివేస్తుంది. ప్రముఖులు ఇప్పటికే సంతాపాన్ని ప్రకటించారు. అయితే విశాఖలో ఉంటున్న ప్రముఖ చిత్రకారుడు, చిరుధాన్యాల చిత్రకారుడు మోక విజయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రత్యేకంగా తన స్వహస్తాలతో రతన్ టాటా చిత్రపటాన్ని చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయనకి బహుకరించేందుకు సిద్ధమయ్యారు. ఈలోగానే ఆయన మరణ వార్త విని తీవ్రంగా కలిచివేసింది ఆయనకి. ప్రస్తుతం మోక విజయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి మీరు ఈ చిత్రపటాన్ని తయారు చేశారు అంటే ఈ చిరుధాన్యాలతోనే ఎందుకు తయారు చేశారు? ఆయనకి ఈ బహుకరించేందుకు మీరు ఎప్పుడు వెళ్ళాల్సింది, ఏమంటారు? యాక్చువల్గా నేను ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్ అండి. నేను గత లాస్ట్ ఇయర్ నుంచి నేను మిల్లెట్స్ని నేను ప్రమోట్ చేస్తూ నేను ఎన్నో చిత్రాలు చేశాను. ప్రముఖులు కూడా ఇవ్వడం జరిగింది. ఇతను అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు శేషకుమార్ గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? డౌట్స్ వస్తే ఆయనతోనే వీడియో కాల్లో మాట్లాడాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బావుడు ఇలాంటి వ్యక్తికి నేను ఇవ్వడమే నా గొప్పతనం అనుకుని నేను ఈ చిత్రాన్ని చేసి మిల్లెట్స్తోని నేను టాటా గ్రూప్కి మెయిల్ పంపించడం కూడా జరిగిందండి. మరి నా దురదృష్టవశాత్తు ఈయన లేరని చెప్పడం నాకు చాలా బాధాకరంగా ఉంది. నేను కాకపోతే ఏంటంటే ఇతను లేనప్పటికీ కూడా నన్ను మీ అందరికీ ఇలా పరిచయం చేస్తున్నాడు. ఇతను చూడండి, ఇతను ఒక చిన్న ఉన్నత స్థాయి నుంచి ఈ విధంగా ఎదిగి ఆయన మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి, నాకే కాదు ఎంతోమందికి ఆయన ఎంతో నిదర్శనం. ఆయన ఇలాంటి వ్యక్తిని నేను తయారు చేశానని నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కానీ ఇతను మన మధ్య లేరనే బాధతో కూడా నేను మీ ముందు చెప్తున్నాను. ఈ చిత్రపటం చూస్తే అతన్నే స్వయంగా కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉంది. దీన్ని తయారు చేయడానికి ఎటువంటి మిల్లెట్స్ వాడారు? ఎంత సమయం పట్టింది మీకు? నేను యాక్చువల్గా దీన్ని నేను అంటే ఒక స్కిన్ టోన్కి పనికొచ్చే ఒక 5 రకాల మిల్లెట్స్ తీసుకున్నానండి. వైట్లన్నీ కూడా అరికెలు, తర్వాత ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా కొర్రలు, బ్రౌన్ కలర్లో ఉన్నవన్నీ సాములు, తర్వాత రెడ్ కలర్లో ఉన్నవి రాగులు, తర్వాత ఈ బ్లాక్గా ఉన్నవన్నీ నల్ల సాములు. వీటిని వాడి నేను ఈ విధంగా చేయడం జరిగిందండి. నాకు ఇది 2 అడుగుల ఎత్తు, 1.5 వెడల్పండి. ఇది నాకు 12 రోజులు పట్టిందండి ఈ చిత్రాన్ని చేయడం. నేను మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తున్నాను. అందరూ మిల్లెట్స్ తినాలనే ఉద్దేశంతో మన మోడీ గారు గత 2023 నుంచి కూడా ఆయన చెప్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా మిల్లెట్స్ని అందరూ తినండి. మనం లాస్ట్ కరోనా నుంచి మనం ఎంతగా ఎదుర్కోకపోవడానికి మిల్లెట్స్ ఫుడ్ మన దేశంలో పండుతూ మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. నా ఉద్దేశం ఏంటంటే మిల్లెట్స్ని తినాలనే ఉద్దేశంతోనే నేను ప్రమోట్ చేస్తాను. చెప్పండి, ఈ చిత్రపటాన్ని మీరు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? నాకు అంటే అవకాశం వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకన్నా ఈ చిత్రాన్ని ఇవ్వాలనేది నా కోరిక అండి. అందుకే దాన్ని నేను ఈ విధంగా మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పటికే అతని కుటుంబ సభ్యులకు మెయిల్ పెట్టారు. అతను అపాయింట్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నారు. అపాయింట్మెంట్ ఇవ్వగానే ఇది వెళ్ళి స్వయంగా అతనికి స్వహస్తాలతో ఇచ్చి అతని మన్ననలు పొందాలని అనుకున్నారు. ఈలోగానే ఆయన లేరనే విషయం ఈయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబ సభ్యులు అనుమతిస్తే అక్కడికి వెళ్ళి ఈ చిత్రపటాన్ని బహుకరిస్తారని మోక విజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.